హలో స్టూడెంట్స్, ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రంలోని 10th క్లాస్ విద్యార్థుల కోసం గ్రామర్ చెప్తూ ఇవాళ నేను తీసుకున్నటువంటిది సమాసాలు తీసుకుంటున్నాను. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలోని సిలబస్. మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఉదాహరణలు మాత్రమే నేను వివరిస్తున్నాను. సింపుల్గా మీరు టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం లేదు. మీకు ఏ సమాసాలు పబ్లిక్ ఎగ్జామ్లో వస్తాయో వాటినే తీసుకుని వాటినే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాటిని మీరు చూడండి. దీనికంటే ముందుగా చెప్పేది, నా కామేశ్వరి సాయి సరస్వతిరా అనే పేరుతో నేను చేస్తున్న ఈ వీడియోల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని వీడియోలు చూడగలుగుతారు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇవాళ నేను ద్వంద్వ సమాసం గురించి చెప్తున్నాను. అసలు ద్వంద్వ సమాసం అంటే మామూలుగా చెప్పాలంటే దో అంటే రెండు. గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను. నేను చెప్పే ఇదంతా కూడా మహాపాండిత్యం కోసం కాదు, మీరు ఈజీగా చదువుకొని చక్కగా రాసి మార్కులు తెచ్చుకోవడం కోసమని సింపుల్గానే చెప్తున్నాను. నేను వివరణ కూడా చాలా సింపుల్గా అన్ని ప్రాంతాల్లోనేటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల కోసమని సూక్ష్మంగానే చెప్తున్నాను. చూడండి, ద్వంద్వ సమాసము అంటే ఏమిటి? దీనిలో పదాలు రెండు ప్రథమా విభక్తిలో ఉంటాయి. రెండు పదాలు ఉంటాయి. ఉదాహరణకి కూరగాయలు అన్నాం, కూరలు కాయలు, కూరగాయలు ద్వంద్వ సమాసం. తల్లిదండ్రులు అన్నాం, తల్లి మరియు తండ్రి, తల్లిదండ్రులు. అన్నదమ్ములు, రామలక్ష్మణులు, నకుల సహదేవులు, ఇలాంటివన్నీ కూడా ద్వంద్వం అంటే ద్వంద్వ సమాసంలోకి వస్తాయి. మీకు 10th క్లాస్లో ఉండేటువంటి ఈ ఉదాహరణలు ఇస్తున్నాను. మీరు దాని నిర్వచనం రాయవలసిన అవసరం ఏమీ ఉండదు. వాడు ఇచ్చినటువంటి ఉదాహరణను తీసుకొని దాన్ని మీరు విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాస్తే చాలు. చూడండి, ఉదాహరణకి మీ టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిలోని జీవధనములు అన్నాడు. రెండు పదాలు కలిపిచ్చాడు. దాన్ని విగ్రహవాక్యంగా మీరు ఎలా రాయాలంటే జీవమును ధనమును, ద్వంద్వ సమాసం. సింపుల్గా రాయండి. వాళ్ళు 2 మార్క్స్ 3 మార్క్స్ లేకపోతే 1 మార్కో ఎన్ని మార్కులు ఉంటే అన్నీ పడతాయి. ఇంకా భూత ప్రేతములు అన్నాడు. భూతమును ప్రేతమును కలిపితే భూత ప్రేతములు, ద్వంద్వ సమాసం. అలాగే శక్తియుక్తులు, శక్తియును యుక్తియును, దిస్ ఈజ్ విగ్రహవాక్యం. వాడు ఈ పదాన్ని ఇస్తాడు, సమాస పదం ఇస్తాడు. ఇచ్చినప్పుడు నువ్వు ఇలా రాసి ద్వంద్వ సమాసము అంటే మార్కులు వస్తాయి. అలాగే అందచందములు అన్నాడు. అందమును చందమును, అలా విగ్రహవాక్యం రాసి ద్వంద్వ సమాసం అని రాసినట్లయితే నీకు వ్యాకరణంలో మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ విశ్లేషణ చేసి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. పాండిత్యము విజ్ఞానము అది వేరు. 18వ తారీఖున ఎగ్జామ్కి వచ్చేసారు మీరు ఆల్రెడీ. నేను కొన్ని పరిస్థితుల్లో వెంటనే చేయలేకపోయాను. ఇప్పుడు మీకోసమని శ్రద్ధ పట్టుకుని టైం కుదించుకుని నేను తొందరగా చేస్తున్నాను. అందులో కూడా తొందరలో కూడా సింపుల్గా నీకు అర్థమయ్యేటట్లే చెప్తున్నాను. దాని మరీ వివరణలు ఎక్కువ నేను చేయడం లేదు. ఎందుకంటే సమాసాలు 10th క్లాస్ స్థాయిలో ఒక వివరణ ఉంటుంది, ఇంటర్మీడియట్ స్థాయిలో ఒక స్థాయిలో ఉంటుంది, డిగ్రీ స్థాయిలో ఒక వివరణ ఉంటుంది, పీజీ స్థాయిలో ఇంకొక వివరణ ఉంటుంది. అందువల్ల మీకు తగినటువంటి 10th క్లాస్ స్థాయిలోనే నేను వివరణ ఇచ్చుకుంటూ చెప్తున్నాను. ఇది ద్వంద్వ సమాసము. ఈ నిర్వచనం మీరు రాయక్కర్లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు అది కూడా నేర్చుకోవచ్చు. ఈ 4 ఉదాహరణలే మీ 10th క్లాసు తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. అవి వరకే రాశాను. దీంట్లో మీకు 4 సమాసాలు ఉన్నట్లున్నాయి. దీని తర్వాత ఇంకొక సమాసాన్ని బోర్డు మీద రాసి మళ్ళీ వివరణ చేస్తాను. ఇప్పుడు మనం 2 సమాసాలు తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం ఉదాహరణలే ఉన్నాయి మీ టెక్స్ట్ బుక్లో, అవి మాత్రమే ఇస్తున్నాను. ద్విగు సమాసం ఇచ్చాడు. నెక్స్ట్ వన్, చాలా సమాసాల్లో ఇంపార్టెంట్గా ఇచ్చాడు వాడు. ద్విగు సమాసం అంటే సంఖ్యావాచకం ద్విగు అన్నాడు. ఇది ఇంటర్మీడియట్లో కూడా ఉంది. సంఖ్య నంబరింగ్ చెప్పేటువంటిది. 1 2 3లు ఉన్నాయి. అలాగే ఏకవచనం, ద్వివచనం, ఏక, ద్వితీయ, తృతీయ ఇవన్నీ, చతుర్థి ఇవన్నీ. అలాగా దీంట్లో అంటే నంబరింగ్
అంకె కనపడుతుంటే అది ద్విగు సమాసం, ఒక గుర్తు పెట్టుకోవాలంతే. దీంట్లో కొన్ని ఉదాహరణలని 2 ఉదాహరణలే ఇచ్చాడు చూడండి. సంఖ్యావాచకం దిగు. సంఖ్య అంటే నంబర్, అంకెలు అని అర్థం. 3 అడుగులు అని ఇచ్చాడు ఇక్కడ చూడండి. 3 అడుగులు, 3 సంఖ్య గల అడుగులు. వాడు ఇచ్చే సమాస పదంలో నీకు నంబరింగ్ సంఖ్య ఎక్కడ ఉంటే అది ద్విగు సమాసం, ఒక బండ గుర్తు పెట్టుకోండి. 3 సంఖ్య గల అడుగులు, 3 అయిన అడుగులు అంటారు, 3 సంఖ్య గల అడుగులు, అదే విగ్రహవాక్యం రాసి మీరు ద్విగు సమాసం 2 మార్కులు వెల్కమ్. దశ దిక్కులు అన్నాడు. దశ అంటే 10 అని అర్థం. దశ దిక్కులు 10 అయిన దిక్కులు. 10 నంబర్ వచ్చింది, ద్విగు సమాసం గుర్తుపెట్టుకోండి. ఏ పదంలో పదాన్ని బట్టి మీకు రానిది ఏమన్నంటే ఒక 2-3 సార్లు చదవాలి పదాన్ని. చదివినట్లయితే నీకు స్ట్రైక్ అవుతుంది, నీకు అప్పుడు గుర్తుకొస్తుంది. ఎక్కడ నంబర్ ఉందో అది ద్విగు సమాసం, సంఖ్యావాచకం ద్విగు. నువ్వు నిర్వచనం రాయాల్సిన అవసరం లేదు, నో నీడ్. వాడు 3 అడుగులు ఇచ్చాడు, 3 సంఖ్య గల అడుగులు, ద్విగు సమాసం టిక్ పెడతాడు, మార్కులు వేస్తాడు. ఇక్కడ 2 సమాసాలు రాశాను బోర్డు మీద, చిన్న చిన్న ఉదాహరణలు 2 ఉన్నాయి కాబట్టి 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ద్విగు సమాసం. మీ టెక్స్ట్ బుక్లో ఈ 2 ఉదాహరణలే ఉన్నాయి, వేరేవి నేను చెప్పడం లేదు, చూసుకోండి. నెక్స్ట్ వన్ రూపక సమాసము అన్నాడు. ఈ రూపక సమాసం కూడా మీకు పబ్లిక్లో ఇస్తాడు. రూపక సమాసానికి ఇంకొక పేరు ఉంది, అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇది ఎందుకు చెప్పానంటే ఎప్పుడైనా రూపక సమాసానికి ఇంకో పేరేముంది అని ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా అడిగితే మీరు గుర్తుంటుంది కదా అని ఇది రాశాను. ఇది మీరు రాయవలసిన అవసరం లేదు. రూపక సమాసం అని ఇస్తాడు, ఇచ్చి ఇది ఇస్తాడు. మత పిశాచి అంటాడు. దీనికి నిర్వచనం మీకు చెప్పాలి అంటే ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడం. ఇది నీ బుర్రలో ఎక్కితే పర్వాలేదు, లేకపోతే వదిలే, దాని గురించి ఆలోచించేయకు. వాడేమిస్తాడు, ఈ మత పిశాచి అని ఇస్తాడు. నీ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఏ సమాసం అని అడుగుతాడు, నిర్వచనం రాయమని అడగడు 10th క్లాస్ స్థాయిలో. అప్పుడు మతము అనేది పిశాచి. ఎటువంటి పిశాచి క్వశ్చనే ఇదాన్ని. మత పిశాచి అన్నాడు. ఎటువంటి పిశాచి అంటే మతము అనేటువంటి పిశాచి. ఆ పిశాచి ఎటువంటి ఏమక్కర్లేదు, అర్థాలు అక్కర్లేదు, నీకు విగ్రహవాక్యం వస్తే చాలు. మతము అనేది పిశాచి. పిశాచి అంటే పీక్కు తినేటువంటిది. ఈ మతం పిచ్చి ఉంటుంది కదా ఒక్కొక్కడికి, అందువల్ల ఏమన్నాడు మత పిశాచి అన్నాడు. మతము అనేది పిశాచి. రూపక సమాసం రాయి, 2 మార్కులు వస్తాయి. నెక్స్ట్ అజ్ఞానాంధకారము అన్నాడు. ఎటువంటి అంధకారము అని క్వశ్చన్ వేస్తే అజ్ఞానము అనేది అంధకారం. అక్కడి ప్రజలు అంధకారంలో ఉన్నారు. ఎటువంటి అంధకారంలో ఉన్నారంటే లైట్లు పోతే వచ్చేటువంటి అంధకారం కాదు. అంధకారం అంటే చీకటి అని అర్థం. చీకటిలో ఉన్నారు. ఎటువంటి చీకటిలో ఉన్నారంటే అజ్ఞానం అనే చీకటిలో ఉన్నారు. వాళ్ళు జ్ఞానం లేదు, తెలివి లేదు, చదువుకోలేదు, ఏ రకమైన జ్ఞానము లేకపోవటం. అందువల్ల చదువుకున్నా కానీ అజ్ఞానాంధకారంలో ఉన్నవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇక్కడ అజ్ఞానము అనేటువంటి అంధకారము, అది తెలియదు అంటే జ్ఞానము లేని చీకటి అర్థం. జ్ఞానము అంటే చీకటి. ఇది ఏమన్నాడు, అజ్ఞానము అనేది అంధకారం. అది ఎటువంటి అంధకారం అంటే లైట్లో ఆరిపోతే వచ్చే అంధకారం కాదు, జ్ఞానము లేనటువంటిది అని అర్థము. అజ్ఞానము అంటే జ్ఞానము లేకపోవడం. అజ్ఞానము అనేది అంధకారము అని విగ్రహవాక్యం రాసి నువ్వు రూపక సమాసం అని రాయి. దీనిని ఇంకా విశ్లేషణ చాలా చేయొచ్చు. నేను ఇందాకనే చెప్పాను 10th క్లాస్ స్థాయిలో ఈ విశ్లేషణ చాలు, ఇంతకంటే అవసరం లేదు. ఒక రూపక సమాసాన్ని వివరించండి అని దానికి ఒక 10 మార్క్స్ 15 మార్క్స్ అన్నాడు అనుకో, అప్పుడు పేజీలు ఎన్నైనా రాయొచ్చు. కానీ నీకు ఉండేది 1 మార్క్ 2 మార్క్స్ ఉంటాయి. 2 మార్క్స్కి ఇది చాలా ఎనఫ్. మత పిశాచి అజ్ఞానాంధకారము రూపక సమాసంలో నీ టెక్స్ట్ బుక్లో 2 ఎగ్జాంపుల్స్, 2 ఉదాహరణలే ఉన్నాయి. ద్విగు సమాసంలో 3 అడుగులు దశ దిక్కులు అనేటువంటి 2 ఉదాహరణలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి అది ఇది చదువుకోండి. పబ్లిక్ ఎగ్జామ్లో వీటిలో ఒకటి రావచ్చు. నెక్స్ట్ నేను బహువ్రీహి సమాసం, అక్కడ ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, దాన్ని ఒక్కటి వివరిస్తాను. ఈ 4 సమాసాలే మీకు పబ్లిక్లో వస్తాయి, జాగ్రత్తగా చదువుకోండి.
ఇప్పుడు మనం బహువ్రీహి సమాసం గురించి చెప్పుకుంటాం. 4 సమాసాల్లో ఈ ఉదాహరణలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇంచుమించు 16 ఉదాహరణలు ఇచ్చాడు, 16. వాటిని ఒకసారి వివరిస్తున్నాను చూడండి. అసలు బహువ్రీహి సమాసం అంటే, వ్రీహి అంటే ధాన్యపు రాశి అని అర్థం. బహువ్రీహులు కలవాడు, అనేకమైన ధాన్యపు రాసులు కలవాడు. ధాన్యం అంటే వడ్ల రాసులు కలిగినటువంటి వాడు అని అర్థం. ఇంకా ఇక్కడేమన్నాడు, అన్య పదార్థ ప్రధానము అన్నాడు. అంటే థర్డ్ పర్సన్ గురించి చెప్పడం, డైరెక్ట్ చెప్పట్లేదు. వాడు పొడవుగా ఉంటాడు, క్లాసులో అస్తమానం నవ్వుతూ ఉంటాడు, వాడు ఎవడు అంటే వాడి పేరు సురేషో రమేషో ఏదో. డైరెక్ట్ రమేష్ సురేష్ అని చెప్పడం లేదు, వాడి గురించి కొంచెం క్లూ ఇస్తున్నాడు, డైరెక్ట్ చెప్పకుండా. ఇది అదే. ఇంకా చెప్పాలంటే కలది కలవాడు, ఒక కొంచెం బాగా గుర్తుపెట్టుకోవడానికి అది కొంచెం టిప్స్ అన్నమాట. కలది కలవాడు వస్తే కూడా బహువ్రీహి. ఉదాహరణలు ఇచ్చాడు చూడండి. ఆజాను బాహుడు అన్నాడు. జానువు అంటే మోకాలు అని అర్థం. ఇలా నుంచునుంటే చేతులు ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటే ఆ చేతులు, ఈ 2 చేతులు మోకాలి దాకా వచ్చేవాడిని ఆజానుబాహుడు అంటారు. జవహర్లాల్ నెహ్రూ గారిని అనేవారు. ఆయనకి చేతులు అంత పొడవు దాకా మోకాళ్ళ దాకా ఉండేవట. అందువల్ల ఆజానుబాహుడు. శ్రీరామచంద్రుడిని కూడా అంటారు రామాయణంలో. ఆయన ఆజానుబాహుడు అంటే జానువు వరకు చేతులు కలిగినటువంటి వాడు, అదే అన్నాడు. జానువుల వరకు బాహువులు కలవాడు. దిస్ ఈజ్ విగ్రహవాక్యం. అలా రాసి బహువ్రీహి సమాసం అంటే మార్కులు. సెకండ్ వన్, ముక్కంటి. మీ టెక్స్ట్ బుక్ ఉదాహరణ. 3 కన్నులు కలవాడు. 3 కన్నులు కలవాడు ఎవరు అంటే శివుడు. డైరెక్ట్ శివుడు అని చెప్పడం లేదు, క్లూ ఇస్తున్నాడు. ఎవరో చెప్పుకో. 3 కన్నులు కలవాడు ఎవరు? హూ ఈజ్ ద పర్సన్, హూ ఈజ్ ద గాడ్ అంటే శివుడు. గట్టిగా డైరెక్ట్గా శివుడు అని చెప్పకుండా చెప్తున్నాడు అనమాట. అలాగే గరుడ వాహనుడు చూడండి. గరుడ వాహనుడు, గరుడు వాహనముగా కలవాడు. గరుడు అంటే ఎవరు? గరుత్మంతుడు. గరుత్మంతుడు వాహనంగా ఉన్నటువంటి వాడు ఎవరు అంటే విష్ణుమూర్తి. విష్ణువు అని డైరెక్ట్ చెప్పడం లేదు. గరుత్మంతుడికి ఎవరికి వాహనం ఉంది అని క్వశ్చన్ ఇస్తే విష్ణువు అని సమాధానం. థర్డ్ పర్సన్ గురించి డైరెక్ట్ చెప్పడం లేదు, క్లూ ఇస్తున్నాడు చూడండి. చతుర్ముఖుడు, 4 ముఖములు కలవాడు. చతుర్ముఖుడు చతుర్ముఖుడు 4 ముఖములు కలవాడెవరు? అన్ని ముఖాలు ఎవరికి ఉన్నాయి అంటే బ్రహ్మ. డైరెక్ట్ బ్రహ్మ అని చెప్పడం లేదు, బ్రహ్మదేవుడు అని ఇండైరెక్ట్గా చెప్తూ ఎవరు 4 ముఖములు కలిగినటువంటి వాడు బ్రహ్మ. బ్రాకెట్లో నేను అవి రాయలేదు, మీకు అవసరం లేదని. చతుర్ముఖుడు అయిపోయింది కదా. పద్మాక్షి అంటే పద్మము వంటి కన్నులు కలది. అక్షులు అంటే కన్నులు, అక్షి కన్ను కలది. పద్మము వంటి ఆమె లక్ష్మీదేవి కావచ్చు, సరస్వతీదేవి కావచ్చు, పార్వతీదేవి కావచ్చు. ఆమెకి పద్మముల వంటి కన్నులు అంటే లోటస్, దాని పెటల్స్ ఉన్నాయి, రేకులు ఉన్నాయి చూసారా? పద్మపు రేకుల వంటి ఇంతంత పెద్ద పెద్ద కళ్ళు కలిగినటువంటి అమ్మవారు పద్మాక్షి. పద్మముల వంటి కన్నులు కలది అంటే అమ్మవారు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక కావ్యంలోని కథానాయిక కూడా కావచ్చు. పద్మము అంటే పెద్ద పెద్ద కన్నులు కలిగినటువంటిది. నెక్స్ట్ గరళ కంఠుడు అన్నాడు. గరళము కంఠమునందు కలవాడు. గరళము అంటే విషం. విషం కంఠమంది ఎవరికి ఉంటుంది? నీలకంఠుడు, గరళకంఠుడు. ఎవరినన్నారు? శివుడు, పరమశివుడు. గరళము కంఠమునందు కలవాడు ఎవరు అంటే శివుడు. బహువ్రీహి సమాసం. ఇంకా దయాంతరంగుడు, దయ అంతరంగమునందు కలవాడు. ఆయన చాలా దయాంతరంగుడు, భగవంతుడు దయాంతరంగుడు. దయ అంటే కరుణ, జాలి, ఒక రకంగా ప్రేమ. హృదయమునందు, అంతరంగము అంటే హృదయము, మనస్సునందు కలవాడు భగవంతుడు. లేకపోతే ఒక వ్యక్తి ఆయన దయాంతరంగుడు అంటే చాలా దయగలిగినటువంటి వాడు. డైరెక్ట్గా చెప్పడం లేదు, దయ అంతరంగములందు కలిగినటువంటి వాడు భగవంతుడు. నెక్స్ట్ నీలవేణి అన్నాడు. నీలమైన వేణి కలది.
నీలము అంటే బ్లూ అని కాదు అక్కడ, నల్లనైన అని అర్థం. వేణి అంటే జుట్టు, నల్లనైన జుట్టు కలిగినటువంటిది కురులు అంటారు. నల్లనైన కురులు కలిగినటువంటిది అమ్మవారు. చూడండి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కళకళలాడుతూ ఉంటారు. నల్లటి జుట్టుతోటి వాడు చక్కటి ఒత్తైనటువంటి కురులు కలిగి సాక్షాత్కరిస్తుంది అమ్మవారు. నల్లనైన కురులు కలిగినది ఎవరు అని డైరెక్ట్ చెప్పట్లేదు. నీలమైన అంటే నల్లనైన, నల్లనైన. వేణి అంటే కురులు, జుట్టు అని అర్థం. కురులు కలది అని ఇచ్చాడు. మీకు 16 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ నేను 8 రాశాను. దీన్ని చుట్టి ఇక్కడే రాయడం లేదు, నేను మళ్ళీ రాసి మిగిలిన 8ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బహురీతోటి మీకు ఆఖరి సమాసం. బహురీ సమాసంలో మనం 8 ఉదాహరణలు ముందు రాశాను, మిగిలిన 8 ఇప్పుడు రాశాను. చూడండి. 9వది దశకంఠుడు అన్నాడు. దశ కంఠములు కలవాడు. దశ అంటే 10, దశ అంటే 10. 10 కంఠములు కలవాడు. కంఠము అంటే ఇది 10 తలలు కలవాడు. ఎవరు? రావణాసురుడు. డైరెక్ట్ రావణాసురుడు అనకుండా 10 దశకంఠుడు, 10 కంఠములు కలవాడు అని అంటున్నాడు. కలవాడు అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పీతాంబరుడు, పచ్చని వస్త్రములు కలవాడు. అంబరము అంటే వస్త్రము అని అర్థం. ఆకాశము అనే అర్థం ఉంది, అది నానా అర్థాలు అనుకోండి. పర్యాయ పదాల్లో పీతము అంటే అంబరము అంటే వస్త్రము అని అర్థం. పచ్చని వస్త్రములు కలవాడు, పచ్చని వస్త్రాలు కట్టుకున్నటువంటి ఆ దేవుడు ఎవరు అంటే విష్ణుమూర్తి. విష్ణువు అని చెప్పకుండా పీతాంబరుడు అని చెప్పాడు. నెక్స్ట్ అరవిందానన, పద్మము అంటే ముఖము కలది, ఆననము అంటే ముఖము. గజాననుడు అన్నాం ఎవరిని? వినాయకుడు. గజము అంటే ఆననము, ముఖము కలిగినటువంటి వాడు, ఏనుగు ముఖం కలిగినటువంటి వాడు ఎవరు? వినాయకుడు. అలాగా ఇక్కడ ఏమన్నాడు? అరవిందానన, అరవిందము అంటే పద్మము. పద్మము అంటే ముఖము కలిగినటువంటిది, అందమైనటువంటి ముఖము కలిగినటువంటిది అమ్మవారు. తర్వాత కథానాయిక కూడా కావచ్చు. మృగనేత్ర, లేడి కన్నుల వంటి కన్నులు కలది. మృగము అంటే అక్కడ జంతువు అని కాదు, లేడిని మృగము అంటారు. లేడి కళ్ళు చాలా బాగుంటాయి, పెద్ద పెద్ద కళ్ళు. ఆమె లేడి కన్నులు కలది అంటారు. ఇక్కడ అదే అన్నాడు, లేడి కన్నుల వంటి కన్నులు కలది. అందమైన ఒక స్త్రీ గురించి చెప్తున్నాడు. అది ఎవరైనా అమ్మవారు కావచ్చు, కథానాయిక కావచ్చు, అందమైన అమ్మాయి కూడా కావచ్చు. చెంచలాక్షి, చెంచలములైన అక్షులు కలది. చెంచలములు అంటే కదులుతున్నవి, స్థిరంగా ఒక చోట లేవు. ఆమె కళ్ళు అటు ఇటు ఇలా కంగారుగా కదులుతున్నాయి. అటువంటి చెంచలములు అంటే కదిలేటువంటి, స్థిరంగా ఇలా చూడట్లేదు, అటు ఇటు ఇలా చూస్తుంది. అటువంటి చెంచలములైన అక్షులు కలది. అక్షులు అంటే కన్నులు. చెంచలములైన అక్షులు కలది అంటూ ఒక హీరోయిన్ ఎవరు, ఒక కథానాయిక గురించి చెప్తున్న సందర్భంలోది. నెక్స్ట్ మానధనులు, మానమే ధనముగా కలవారు. మానము అంటే అభిమానము. ఇక్కడ శీలము అనే ధనుడు. శీలం అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శీలము అంటే? శీలము అంటే ప్రవర్తన అని అర్థం. దీని గురించినటువంటి వీడియో నేను విడిగా మళ్ళీ ఒకసారి చెప్తాను, దాని మీద మాట్లాడాలి. ఇక్కడ మానధనులు అంటే మానవ అభిమానం, ఆత్మాభిమానం. దుర్యోధనుడికి ఆత్మాభిమానం మరీ ఎక్కువ, ఒక్క మాట పడడు. ఇవాళ రేపు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, అభిమానధనులు అనమాట. అనవసరంగా ఒక మాట అనిపించుకోరు, వాళ్ళు ఆత్మాభిమానంతో బతుకుతారు. అని అభిమానమే ధర్ముగా కలిగినటువంటి, మానమే ధర్ముగా కలవారు. అభిమానము, ఆత్మాభిమానం కలిగినటువంటి వారు అనే అర్థంలో ఇచ్చాడు. ఇంకా రాజవదన అన్నాడు. అందమైన ముఖము కలది. రాజవదన, రాజ్యము అంటే అందము అని అర్థం. అక్కడ రాజు అనే అర్థం కాదు, అందమైనటువంటి ముఖము కలది అని దాంట్లో ఇచ్చాడు. ఇంకా నీరజభవుడు అని ఇచ్చాడు. పద్మము నుండి పుట్టినవాడు. నీరజము, నీరు నుండి జా అంటే పుట్టడం, నీటి నుండి పుట్టినటువంటిది పద్మం.
పద్మము నుండి పుట్టినటువంటి వాడు ఎవరు? బ్రహ్మదేవుడు. అందులో నీరజనాభుడు అన్న నీరజము నుండి నీరజభవుడు, నీరజము నుండి పుట్టినటువంటి వాడు బ్రహ్మదేవుడు అనేటువంటి క్లూ ఇచ్చాడు. ప్రతిదానికి డైరెక్ట్ చెప్పకుండా ఒక క్లూ ద్వారా చెప్తాడు. కలది కలవాడు. మీరు 10th క్లాస్ వాళ్ళు కాబట్టి, చిన్నవాళ్ళు కాబట్టి అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? ఇంతవరకు మీకు 4 సమాసాలే 10th క్లాస్లో ఉన్నాయి. అనేక సమాసాలు మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, కానీ వాళ్ళు పబ్లిక్లో ఇచ్చేటువంటి కొన్ని సమాసాలనే వాళ్ళు ఇస్తున్నారు. దాంట్లో ఈ 4 సమాసాలే ఉన్నాయి. ఈ 4 సమాసాల్లో ఉదాహరణలు కూడా మీ టెక్స్ట్ బుక్లోవే. మీరు టెక్స్ట్ బుక్ చేయవలసినటువంటి అవసరం ఏమి ఎంత మాత్రము లేదు. ఇవి నేను చెప్పినటువంటి సమాసాలు కానీ, సంధులు కానీ, మీరు ఛందస్సు ఎంతవరకు అయింది, ఇంకా అలంకారాలు ఒకటి ఉన్నట్లున్నాయి. అవి కూడా మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో చేస్తాను. వీటి వరకు చూసుకోండి. మళ్ళీ చివరిగా చెప్పేది ఏంటంటే, కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతోటి నేను చేస్తున్న ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీ 10th క్లాస్ కొంతమంది అడిగారు పేరెంట్స్, కొన్ని పాఠాలు కూడా చెప్పండి మేడం మీరు, అవి మా పిల్లల కోసం అంటే దగ్గరకు వచ్చేసింది. 18th ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది. అయినప్పటికీ 18th వరకు మీ 10th క్లాస్ వాళ్ళది చెప్తాను. తర్వాత ఇంటర్మీడియట్ సాంస్క్రిట్కి చెప్తాను. ఎవరైనా 10th పిల్లలు ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ 2 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు నా వీడియోని చూడవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి జాగ్రత్తగా చదువుకుని ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఏమన్నా తెలియనివో ఏమన్నా అభిప్రాయాలు ఏమన్నా ఉంటే కామెంట్లో తెలియజేయండి. నేను వాటిని ఫాలో అవుతాను. ఓకేనా? థ్యాంక్ యూ.